సిగ్నేచర్స్ వారికి మెడిసిన్ పర్పస్గా నేను రిక్వెస్టెడ్ లెటర్ పెట్టాను. ఇప్పుడు కూడా ఇంకా మాకు కూడా ఇంకా చాలా మెడిసిన్ అవసరం ఉందండి. మాకు సపోర్టింగ్గా ఉంటున్న అడ్మినిస్ట్రేషన్ కూడా సార్ థ్యాంక్ యూ సార్. సార్ ఇంకా మీ కోఆపరేషన్ మాకు చాలా అవసరం ఉన్నది. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే ఇప్పుడు ఓన్లీ బైపీసీ ఒకటే సివిల్ సెక్షన్ ఉంది. నెక్స్ట్ ఇయర్ అయితే మనకు దాదాపు 560 మెంబర్స్ మనకు స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సార్. ఇంకా ఏంటంటే మనకు సార్ నుండి కూడా మనకు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా మనకు డైట్ ఛార్జెస్ మన సీఎం గారు డైట్ ఛార్జెస్, మెస్ ఛార్జెస్, మన తర్వాత కాస్మెటిక్స్ కూడా అన్నీ కూడా ప్రొవైడ్ చేసిండు. పిల్లలు మంచి డైట్ ఇస్తున్నాం సార్. థ్యాంక్ యూ సీఎం సార్. మనకి మొత్తం జిల్లాలో మనం 2506 మందికి కూడా రిఫ్రాక్టరీ ఎర్రర్స్ని గుర్తించడం జరిగింది. వాళ్ళందరికీ మళ్ళీ ప్రత్యేకంగా గత 15 రోజుల నుండి ఇక్కడ క్యాంప్ నిర్వహించి మన పెద్దపల్లి జైత్యాల్ హాస్పిటల్లో క్యాంప్ నిర్వహించి అక్కడ మళ్ళీ కన్ఫర్మ్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ డైరెక్ట్ ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పే చేయడం జరిగింది. అందులో 2500 మంది కూడా మనకు స్పెక్స్ వస్తాయి. మొదటి ఫేజ్ కింద మనకి 524 స్పెక్స్ వచ్చాయి. అందులో మన జగిత్యాల కాన్స్టిట్యుయెన్సీలో దాదాపు 12,544 మంది స్క్రీన్ చేస్తే 823 మందికి మనకి ప్రాబ్లం ఉందని తెలిసింది. వాళ్ళందరికీ కూడా స్పెక్స్ వస్తాయి. మొదటి ఫేజ్లో దాదాపు 273 మందికి వచ్చాయి. 2-3 రోజులకు ఒకసారి వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా ఈ స్పెక్స్ అందజేయడం జరుగుతుంది. మీరు చూసి ఉంటారు మీరందరూ. క్వాలిటీ చాలా బాగుందమ్మా. తర్వాత దీనికి ఒక 3 months గ్యారెంటీ కూడా ఉంది. మీరు పెట్టుకొని చూడండి. ప్రాబ్లం అయితే మళ్ళీ మనం వాపస్ చేసి కొత్త కూడా తెప్పించుకోవచ్చు. ఇది మీరు ఏదైతే కలర్ చూస్ చేసుకున్నారో ఆ కలర్ స్పెక్స్ యొక్క ఫ్రేమ్ సైజ్ కూడా మీరు చూసి వాళ్ళకి పంపడం జరిగింది. దాని ప్రకారం ఈ స్పేస్ సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క మా ఆర్బీఎస్కే టీం ద్వారా మీ అందరికీ రెగ్యులర్ కూడా హెల్త్ చెకప్ చేయడం జరుగుతుంది. దయచేసి మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మా దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా వారికి అవసరమైన టెస్ట్ చేయిద్దాము. కాబట్టి తప్పకుండా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అవసరమైతే స్పెషలిస్ట్ సర్వీసెస్ కొరకి జైత్యాల్ జనరల్ హాస్పిటల్ తీసుకెళ్ళచ్చు. అవసరమైతే ఎవరికైనా ఇంకా వేరే ప్రాబ్లం ఉంటే కరీంనగర్, హైదరాబాద్ తీసుకెళ్ళి కూడా మేము ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నింటిలో నయనం ప్రధానం. అంటే కళ్ళు చాలా ముఖ్యమైనది. నిజంగానే మనకు సైట్ ప్రాబ్లం ఉంటే మీకు గుర్తించకపోవచ్చు ఈ వయసులో. ఎందుకంటే మీకు రోడ్డు మీద రాసినటువంటి అక్షరాలు సరిగ్గా కనిపించకపోవచ్చు. అవి మీరు ఒకరోజు చెప్పలేకపోవచ్చు. దాని ద్వారా మీ పర్ఫార్మెన్స్ కూడా తగ్గుద్ది స్టడీస్. అదేవిధంగా మీ హెడ్ఏక్ ఇతరత్ర ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వాళ్ళు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఐ స్క్రీనింగ్ చేయడం జరిగింది. చాలా సంతోషం. డిఎంఎడ్హెచ్ఓ గారు ప్రత్యేకంగా ఈరోజు మంది కార్యక్రమానికి ఆహ్వానించారు. ఒకటి, నేను కంటి డాక్టర్గా కూడా చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను కాబట్టి ఈనాడు దీంట్లో భాగస్వామ్యం అవ్వడం చాలా సంతోషం. రెండవది, రాజకీయాలకు రాకముందు దాదాపు 10 సంవత్సరాలు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కంటి పరీక్షలు చేసేవాళ్ళు. మన తిరుపతి కొత్త యువకుడు రవి, శ్రీనివాస్ వీళ్ళంతా కూడా జగన్ ఇంకా ఉండి ధర్మపూర్లో అంతా సహకరించేవాళ్ళు. అయితే అప్పుడు కూడా చేసినప్పుడు 2004, 2005 నుంచి 2014 వరకు చేసినప్పుడు కూడా ఇదే 4 నుంచి 5% మందికి పిల్లలకు 4 నుంచి 5% పిల్లలకు తెరవకుండానే వాళ్ళ లోపల కంటి వైకల్యం బయటపడ్డది. ఇప్పుడు కూడా చూస్తే దాదాపు 6% ఉంది. మరి కంటి పరీక్షలు చేస్తున్న సందర్భంలో డిఎంఎడ్హెచ్ఓ గారికి, ప్రోగ్రామ్ ఆఫీసర్ గారికి సూచన, పిల్లలకు ఇవ్వలేదు సత్యం రాని ఉన్నాయి చెప్పలేదు. ఈ ఒక సూచన, చిన్నపిల్లలలో అకామిడేషన్ ఉంటుంది కాబట్టి ఉదాహరణ ఇక్కడ 500 మంది స్ట్రెంత్ ఉన్నారంటే వాస్తవానికి 4 నుంచి 5% మందికే పాయింట్ ఉంటుంది.
4 నుంచి 5% మంది పనిచేయాలి, అంటే 25 మంది ఉంటారు. కానీ పిల్లలు కొంచెం తెలిసి చెప్పక దాదాపు ఒక 40 నుంచి 50 మంది వరకు కూడా ప్రాబ్లం ఉన్నట్టు మనం చెప్తాం. ఈ 50 మందిని మన ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళి జీజీహెచ్ ఒక ఆఫ్టర్ గురించి డివో ఇస్తారు, ఇంకా నిమిషం కూడా లేదు. తర్వాత ట్రాపికమైడ్ వేస్తే అకామిడేషన్ ఇస్తే అప్పుడు మనకు రిఫ్లెక్టర్ కరెక్ట్గా తెలుస్తుంది. అట్లా ఆటో రిఫ్లెక్టర్ ఉంటుంది. సో అది కొంచెం గ్రామాల నుంచి తీసుకొచ్చే ఇబ్బంది అని టౌన్ వాళ్ళకి అసలు ప్రాబ్లమే కాదు. ఉదాహరణకు 186 స్కూళ్ళు నేను అంతటా ఇంత స్ట్రెంత్ ఉండదు, అన్ని 80-90 స్ట్రెంత్ లేదు. మరీ చిన్న పిల్లలకు పెద్ద అవసరం లేకుండా కానీ అవసరం ఉంటే తీసుకురావాలి. కాబట్టి హై స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్స్, ప్రైమరీ స్కూల్ వరకు అయితే తీసుకొస్తే మనకు ఈ 12,000 మందిలో ఎక్కువ 1000 మంది ఉంటున్నారు. ఆ 1000 మందికి రోజు 50 మంది చొప్పున పరీక్ష అంటే 20 రోజులు అయిపోతుంది. పెద్ద విషయమే కాదు. 40 మంది అంటే నెల ఎక్కువ. కాబట్టి అది చేసినప్పుడు మనకు కరెక్ట్గా వస్తాయి. సో ప్రభుత్వ పక్షాన నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం, ఆ ప్రభుత్వ పక్షాన మంచి కళ్ళద్దాలు ఆకృతి అనేది మంచి కంపెనీ. మా ఇన్స్ట్రుమెంట్స్ అవి మేము కూడా చాలా వాడుతూ ఉంటాం. ఇది వారంటీ కూడా ఇస్తున్నారు, కంపెనీ పేరు కూడా ఇస్తున్నారు. మరి దీంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తూ ఉన్నాయి. ఆర్బిఎస్కే మరి ద్వారా వివిధ స్కూళ్ళకు మన డాక్టర్స్ వెళ్ళి పరీక్షలు చేస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి దాంతోపాటుగా ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లలు చూస్తే డిసిప్లిన్ కావచ్చు, దాంతో పాటుగా కొంచెం ఆరోగ్యంగా కనబడుతున్నారు. మొదట్లో కొంత ప్రాబ్లం ఉండే, ఎందుకంటే 10 ఏళ్ళ కింద ఏదైతే మెనూ ఉండేనో డైట్ చార్జెస్ అప్పుడు బాగానే ఉండేది. ఎందుకంటే గత ప్రభుత్వాన్ని నేను విమర్శించే పనే లేదు, అవసరం కూడా లేదు. అప్పుడు మంచిగా గొప్ప స్టార్ట్ చేశాను. కానీ రాను రాను ఖర్చులు పెరిగినాయి. అంతే ఉండేసరికి సరైన మెనూ ఫాలో కాలేకపోయాడు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మెనూలో ఛార్జెస్ 40% పెంచడం జరిగింది. ఆ ఛార్జెస్ 900 రూపాయలు ఉంటే అది 1100 రూపాయలు పెంచుతుంది. దాంతో పాటుగా కాస్మెటిక్ ఛార్జెస్ అంటే నూనె కావచ్చు, పౌడర్ కావచ్చు, అమ్మాయిలు ఉంటారు కాబట్టి అమ్మాయిలకు సంబంధించినటువంటి ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా కాస్మెటిక్ ఛార్జెస్ కోసం వారి అమౌంట్ గతంలో 60 రూపాయలు ఉంటే దాన్ని దాదాపు 200 రూపాయలు చేశారు. 3 రెట్లు 4 రెట్లు పెంచడం జరిగింది. ఆ డబ్బును మన స్టాఫ్ దగ్గర పెడతారు. ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు పిల్లలు తీసుకొని పోయి వాడుకుంటారు. అంతే కదా ప్రొసీజర్, అంతేనా? కాస్మెటిక్ ఛార్జెస్ ప్రొసీజర్ చెప్పినట్టే కదా, అమౌంట్ మీ దగ్గర ఉంటే తీసుకోవాలి. సో ఈ రకంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి భోజన ఛార్జెస్ మరియు పిల్లలకు అవసరమయ్యే కాస్మెటిక్ అంటే ఇంకేదైనా శానిటరీ నాప్కిన్స్ పెట్టడానికి కూడా 3 రెట్లు 4 రెట్లు పెంచింది. ఇక దీంతో పాటుగా అన్నిటికంటే ముఖ్యంగా నిన్ననే హైదరాబాద్ నుంచి చెప్పిన ఈరోజు మళ్ళీ మీడియా ద్వారా ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే జగిత్యాల జిల్లా కేంద్రానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ 200 కోట్లతో మంజూరు చేస్తుంది. ఎందుకంటే మొదట్లో ఒక 2 క్లాసులు స్టార్ట్ చేసినప్పుడు ఇది సరిపోయేది బాగా. ఒక్కొక్క సంవత్సరం గడుస్తున్న కొద్దిగా పిల్లలు ఇంకొక యాడ్ అవుతున్న కొద్దిగా జమ అవుతున్న కొద్దిగా చాలా ఎక్కువగా ఇబ్బంది అవుతూ ఉండే. అది అలాంటి ఉండద్దు, ఒక మంచి ప్రమాణంతో ఉండాలి. పేద పిల్లలు ఇంటి దగ్గర వసతులు లేని ఇలా చేరుతారు కాబట్టి వాళ్ళకు మంచి విద్యతో సదుపాయాలు ఆలోచనతో 200 కోట్లతోటి ఒక్కొక్కటి 11
వేల కోట్లు మంజూరు చేసి 55 స్కూళ్ళు మంజూరు చేస్తే అందులో జగిత్యాల మంజూరైందని చెప్పి సగర్వంగా తెలియజేస్తాను. ఆ స్కూల్ మంజూరైందంటే నేను ప్రభుత్వంతో కలిసి పనిచేయడం వల్లనే అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి అలాంటి అవకాశం ఇచ్చిన జగిత్యాల ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో నేను గౌరవ ముఖ్యమంత్రితో పనిచేస్తూ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ జగిత్యాలకు 200 కోట్ల ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ను మంజూరు చేయించుకున్నందుకు సంతోషంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. భోజనానికి సంబంధించి చూస్తే 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఉండే పిల్లలకు 950 రూపాయలు ఇచ్చి 1330 రూపాయలు ఇచ్చారు. అంటే దాదాపు 400 నుంచి 320 రూపాయలు. 8th నుంచి 10th వరకు ఉండే పిల్లలకు 1100 నుంచి 1540 ఇచ్చారు. అంటే 440 రూపాయలు పెంచడం జరిగింది. ఇంటర్ వాళ్ళకు 1500 నుంచి 21,600 పెంచారు. దాదాపు 40% పెంచారు. దాంతోపాటుగా కాస్మెటిక్ ఛార్జెస్ కూడా అంతకుముందు చాలా తక్కువ ఉండేది. 140 రూపాయలు ఉండేదాన్ని 275 రూపాయలు చేసే కొనుక్కోవడం వాళ్ళని. ఇవన్నీ కూడా మీ టీచర్ల దగ్గర ఉంటాయి. దీనికి ఎంత ఖర్చు అవుతుందో చూసుకోవాలి. ఇవన్నీ కూడా మంచి అందించాలని కూడా